వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వార్త చదివి వినిపిస్తానండి. అవనిగడ్డ ఎమ్మెల్యే కీలక నిర్ణయం, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయబోతున్న మండలి బుద్ధప్రసాద్. నిన్న కోడూరు గ్రామంలో 22 లక్షల NREGS నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల ఉపయోగార్థం రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన పనులు ప్రారంభిస్తే కాంట్రాక్టర్ను బెదిరించి మిషన్ని పంపివేసి మంత్రులు, నాయకులు తననే శంకుస్థాపన చేయమన్నారని చెప్పి మరో మిషన్ తీసుకొచ్చి ఎటువంటి అధికార పదవి లేని శ్రీ బండే శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి శంకుస్థాపన చేయడం శాసనసభ్యుని హక్కులను భంగపరచడమే, అలాగే అవమానించడంగా భావించి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నాను. శాసనసభ్యుని విధి నిర్వహణలో తలదూర్చకుండా శాసనసభ్యుని గౌరవ మర్యాదలు ప్రివిలేజ్ కమిటీ కాపాడుతుందని భావిస్తున్నాను. మండలి బుద్ధప్రసాద్, శాసనసభ్యుడు అవనిగడ్డ. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రభుత్వం మంజూరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం ఇదంతా కామన్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సరే, ఎంపీ వచ్చారు, లేదు ఇన్ఛార్జ్ మినిస్టర్లు వచ్చారనుకోండి, అదే కార్యక్రమానికి ముందుగా మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అని చెప్పాను, లేదంటే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా చేశారని ఎంపీ గారికి, అలాగే అక్కడ ఉండేటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచ్లు వీళ్ళ పేర్లతోటి ఇవన్నీ కామన్గానే ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఈయనే ఉండి మండలి బుద్ధప్రసాద్ గారు యాజ్ అన్ ఎమ్మెల్యే కింద ఉండి ఆయన చేస్తున్నారు కాబట్టి శంకుస్థాపన కార్యక్రమాలు, పనులు ఆయన చేయాలి. బట్ మంత్రులు చెప్పారు, లేదంటే నాయకులు చెప్పారు. ఎవరు, ఏ మంత్రి చెప్పారు? ఈ బండే శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి అసలు ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకుడా, జనసేన నాయకుడా, లేదంటే అక్కడ అంతకుముందు ఏమైనా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి? ఆయనకున్నటువంటి పదవి ఏంటి? ఇన్ఛార్జీల పేరు చేతుల మీదకి చేయించేస్తారా? ఎమ్మెల్యేని పెట్టుకొని ఎమ్మెల్యేని పని చేసుకొని ఎవరు అసలు? పైగా బెదిరింపులు. అక్కడ మిషన్ని పంపించేసి ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ ఎవరికైతే పొందారో వాళ్ళతో ఆ రోడ్లు వేయించిన ఇది చేస్తున్నప్పుడు ఆ మిషన్లు పంపించేసి మళ్ళీ ఈయన సొంతంగా ఇంకో మిషన్ తెచ్చుకొచ్చి ఈ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మంత్రులు చెప్పారు, ఆ నాయకులు చెప్పారు. నాయకులు అంటే ఏ నాయకులు చెప్పారు? అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఏ నాయకులు చెప్పారు అసలు? ఎమ్మెల్యేని అవమానించండి, ఆయన చేతుల మీదుగా ఏది జరగకూడదు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ కానీ, లేదంటే లిమిటేషన్స్ కానీ, డిస్క్రిమినేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆయన చాలా సౌమ్యుడు మండలి బుద్ధప్రసాద్ గారు. వివాదాలకి తావు ఉండదు ఆయన దగ్గర. అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి. మరి అలాంటి మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి సదరు ఆ బండే శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి అసలు ఎవరు? ఆన్ వాట్ పవర్ హీఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇది నిజంగా ఒక ఎమ్మెల్యేని అవమానించడమే కదా, ఆయన విధి నిర్వహణలో ఆయన గౌరవానికి భంగం వాటిలాగా చేయడమే కదా. గతంలో చూసాం, గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఎవరు చేయాలి ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేతో పని లేదు. అక్కడ ఉండేటువంటి నాయకులు ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో వాళ్ళే చేసేస్తారు, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి వద్దనే కదా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ఐకమత్యంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి, గౌరవం అనేది ఎలా ఉంటుందో మీరు నేర్పించండి మిగతా వాళ్ళందరికీ అని చెప్తూ ఉంటే, మరి ఇప్పుడు సడన్గా ఇలాంటి విషయాలు కూడా వస్తున్నప్పుడు కూటమిని ప్రశ్నించక తప్పదు కదా. ఇది ఒకసారి సరి చేసుకోవాలి వాళ్ళు, ఇది ఒక సద్విమర్శగా తీసుకుని సరి చేసుకోవాలి. అలాగే ఎమ్మెల్యేని అవమానించడం, ఆయన చేస్తున్నటువంటి పనులను ఆపించేసి అవమానించడం అనేది నిజంగానే ఒక శాసనసభ్యుని విధి నిర్వహణలో తలదూర్చకుండా మరి ఇప్పుడు ఆయన గౌరవ మర్యాదలు కాపాడాల్సింది ప్రివిలేజ్ కమిటీనే. అసలు అంతదాకా కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది అధికారం మాదే అని చెప్పి వెనకాల ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పడం, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు లోకేష్ గారు తెలుసు, నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు నేను భుజం కలుపుకొని నడుస్తూ ఉంటాం, నేను ఎంత చెప్తా ఆయనకి అంతే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఎక్కువైపోతారు, కేతిగళ్ళు అంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయి పని చేసుకునే వాళ్ళని పని చేసుకొనివ్వకుండా ఇబ్బందులు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇక ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు కాబట్టి బుద్ధప్రసాద్ గారు, లెట్స్ సీ ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేటువంటిది. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.